పెద్దలకి డబుల్ నమస్కారాలు, చిన్నలకి నా ముద్దులు, నా ఆశీర్వాదాలు. అన్నిటికంటే ముందు మర్చిపోలేదండి సుబ్బిరామిరెడ్డి గారికి నమస్కారం, చిరంజీవి గారికి నమస్కారం, బోని కపూర్ గారికి నమస్కారం, నాగా నమస్కారం, సుశీల నమస్కారం అండి, అమల నమస్కారం అండి. అందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్, all your students, all your friends from my fraternity, my extended family. Actually, this is my homecoming. This studio, I spent a good, I think almost 10 years here. So I'm very nostalgic and very, very emotional, and it's a very overwhelming moment for me right now. అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయను, కొంచెం రివైండ్ చేసి కొంచెం ఫ్లాష్ బ్యాక్. మీకు వినిపిస్తుందా నేను మాట్లాడేది? వినిపిస్తుందా? ఓ వినిపిస్తుంది అనమాట, నాకేమో ఫీడ్బ్యాక్. ఓకే. చిన్నప్పుడు మీకు టైం లేదని చెప్పారు కదా, సెలవు తీసుకున్నా, టైం లేదు, మాట్లాడొచ్చా? నాగా మాట్లాడొచ్చా? ఓకే, సారీ అండి, నాకు బ్యాక్ అక్కడికి వెళ్ళిపోతాను. చిన్నప్పుడు మా చిన్నాన్న, మీకు తెలుసో తెలీదో, వేదాంతం రాఘవయ్య గారు, ఆయన ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు. ఆ అబ్బాయి చాలా చాలా ఫోకస్డ్. ఆ అబ్బాయి నా కొడుకు కూడా, నా తమ్ముడు కూడా, నా ఫ్రెండ్ కూడా. ఆ అబ్బాయి చాలా స్మార్ట్, చాలా ఫన్నీ, చాలా ప్రేమ, చాలా క్వైట్, కానీ షై ఉన్నా ఒక్కసారి కెమెరా ఆన్ అయితే అద్రి కొట్టేస్తారు. ఆ అబ్బాయి ఎవరు, ఆ అబ్బాయి ఎవరు, ఆ అబ్బాయి ఎవరు అని అమ్మని అడిగాను. ఎవరు లేరు, నాగేశ్వరరావు గారు అని చెప్పారనమాట. అయితే ఆ సినిమా చూడాలి, ఏ సినిమా నాకు చూపించమ్మా అని ఒకసారి చెప్తే, మొట్టమొదట నా ఫస్ట్ ఫిల్మ్, నేను చూసిన ఫిల్మే లైఫ్లో, ఆ సినిమా పేరేంటంటే సువర్ణ సుందరి. ఇక్కడ నేను నుంచున్నానంటే దాని యాక్చువల్లీ రీజన్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఆయనే, నాగేశ్వరరావు గారు, అంజలత్తయ్య ఇద్దరే. ఇక ఆ సినిమా చూసేసి అబ్బా పిచ్చి పట్టేసింది అనుకోండి. మైకం వచ్చేసి ఏమి ఫ్యాంటసీ, ఏం సెట్లు, ఏం కాస్ట్యూమ్స్లు, ఏం డైలాగులు, ఏం పాటలు, ఏం డాన్స్లు, ఏం రొమాన్సు. చిన్న వయసు నాకు ఈ రొమాన్స్ అంటే ఏంటి నా బొంద నాకేం తెలుసు, కానీ ఆ కంట్లో లుక్ చేసేసి ఏంటో ఆ ఫ్యాంటసీ, ఏంటో ఒక మాట ఉంది అని అనుకున్నాను. దాని తర్వాత ఒక 100 సార్లైనా చూసుంటానండి ఆ పిక్చర్, నమ్మితే నమ్మరండి మీరు. ఆ సినిమా చూసేసి సినిమా అంటే ఏంటి, ఓహో ఇలాగనమాట. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ అన్నపూర్ణ బికాస్ unfortunately I'm jumping topics, but unfortunately I did not get to meet and spend time with Nageswara garu a lot. But ikkada Annapurna studio lo ne shooting chesedani, and I used to stay at the Banjara Hills. Ne roju Banjara Hills nichi alaga paina up hill veltu oka chinna gudi undedi anamata. Akkada namaskaram cheskoni akkadi nunchi ila tirute ఇక్కడ నాగేశ్వరరావు గారు, ఇక్కడ సుబ్రహ్మ గారు, అక్కడ బయట నుంచే నమస్కారం చేసుకుని, నాగేశ్వరరావు గారు నన్ను కొంచెం ఆశీర్వదించండి, మీలాగా పెద్ద స్టార్ అవ్వాలి. అప్పుడేంటి, ఇట్స్ నాట్ సో ఫార్ అవే, ఇట్స్ ఓన్లీ ఇన్ ది 80s యూనో. సో నేను ఎప్పుడు వెళ్తానా, ఆ ఇంటి లోపలికి ఎప్పుడు వెళ్తానా, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని అనుకున్నాను అన్నమాట. ఎనీవే, టు కట్ ద లాంగ్ స్టోరీ షార్ట్, ఒకరోజు నన్ను పిలిచారు భోజనానికి. అమ్మ బాబోయ్, నాగేశ్వరరావు గారైనా నిజంగానా వెళ్ళాలా? టీ రామారావు గారు చెప్పారనమాట. ఆయన ఇంట్లో వెళ్ళి, ఐ రిమెంబర్ ఇట్ లైక్ యెస్టర్డే, యూ సిట్టింగ్ ఆన్ ద హెడ్ ఆఫ్ ద టేబుల్, లెఫ్ట్లో నేను కూర్చున్నాను. సో ఈ సేయింగ్, అమ్మాయి
నువ్వేమనుకున్నావు, నేను నిన్ను చాలా ఫాలో చేస్తున్నాను తెలుసా. మేబీ యూ డోంట్ నో దిస్, బట్ ఐ సా యూ వాకింగ్ ఎవ్రీ సింగిల్ డే. నువ్వు షూటింగ్ ఉన్నా లేకపోయినా రోజు 7 o'clock in the morning యూ వాక్ అప్ ద హిల్. అలా తీసుకుని నాకు అలాగ పైన విండో చూసుకుని ఇలా తిరిగి వెళ్ళు. అమ్మో, హీస్ బీన్ వాచింగ్ మీ అని చెప్పేసి భయపడిపోయాను. దెన్ హీ వెంట్ ఆన్ టు టాక్ అబౌట్ డైజెషన్ అండ్ ఫుడ్ అండ్ వాట్ యూ షుడ్ ఈట్, వాట్ నాట్. అండ్ దెన్ హీ లుక్డ్ ఎట్ మీ. నేను ఒక్క మాట చెప్తే ఒట్టు, shut my mouth and kept quiet. But he looked at me and he said, Chudamai, it is very important what you put in your stomach and what you feed your brain. Adi gnapakam pettuko. What you put in your stomach, of course, every morsel counts. It serves you physically. It takes you from point A to point B. And as an actor, you have to be stamina fit, and you have to be dancing and fights, and appudu entanto you have to know to swim, you have to know to ride a horse and the works. It list goes on and on. Kani annitikante most important is that you should know what to put in your brain. So what you put in your body serves your body, but what you put in your brain serves your spirit. అప్పుడు నాకు అర్థం అవ్వలేదు, కానీ ఐ వెంట్ బ్యాక్ అండ్ ఐ థాట్ అబౌట్ ఇట్. ఈ సెట్ ఇట్ విల్ సర్వ్ యువర్ సోల్ మా, జ్ఞాపకం పెట్టుకో. సో జస్ట్ టు కంపేర్, నాట్ టు కంపేర్ యాక్చువల్లీ, మై నాన్నగారు ఒకసారి చెప్పారు నాకు. సో ఐ ఆస్క్డ్ హిమ్ వన్ డే, మై డాడీ, அப்பா எல்லாரும் டாக்டர் ஆகிட்டாங்க, நல்லா படித்து நான் ஸ்கூலுக்கே போகல, எப்படி அது நம்ம டாக்டர் ஆகலையா, எல்லாரும் டாக்டர் ஆகிடும். பரவாயில்லம்மா, டாக்டர்ஸ் சேவ் லைவ்ஸ், బట్ యాక్టర్స్ సేవ్ సోల్స్ అని చెప్పారనమాట మా డాడీ. ఈ 2 మాటలు ఇలాగ పళ్ళులో ఇలా కట్టేసుకుని ఇలాగ మూట కట్టుకుని నేను పెట్టుకున్నాను. జీవితం అంతా ఐ హ్యావ్ ఫాలోడ్ దిస్. ఐ హ్యావ్ ఆల్వేస్, నాట్ ఆల్వేస్, బట్ అప్పుడప్పుడు చాక్లెట్ ముక్కేస్తాను, బాగా కుక్కేస్తాను, కానీ I always monitored what I'm eating, putting in my stomach, and I mostly monitor what I put in my brain, because brain has a mind of its own. It can play games with you. It can be your worst enemy. It's not even a part of you. Heart is a part of you. That is my opinion. So brain is somebody, oka betham teeskuni ilaga teacher laga nunchuni untundi. Come on, let's see how you're going to tackle this moment and cheppesi. So you have to constantly come back to your brain and nenu anukuntanu. So this is a small lesson I have learned for all the students who are watching. Nenu teacher ani kadu, I'm not giving you any lecture, just sharing a thought. So if you ask me a secret, andaru externally beautiful, beautiful, beautiful antaru. I have nothing to do with my beauty. It is my genes, my mother's and my father's love for each other, which was extended to us and the family. And it is mostly all of you, my fans, my loved ones, my extended family. Meelanti vallamma, meer na family, believe it or not. And because of Nageswararu's that one thing, and because that film of his made such an impact, he and Anjalathia, I must say, because Anjalathia, she's the first person to give me a break in Telugu film called Amma Kosam. Because at home we used to talk in English, barely spoke in Telugu anamata. So Amma said, "Ma na kosam nu cheyyamma." Sorry, very, very aptly the film's name was Amma Kosam, and I worked in that film. And that, took me to where I am today. I'm standing in front of you. Chaal rojul tarvata vachano. Annapurna is my home. And I believe that this is my family, and things don't happen randomly. They don't happen. It's not a coincidence I'm here. I think Nageswaravu garu మీరు ఎక్కడ ఉన్నారు అంటే నా హృదయంలో కూడా ఉన్నారు, కానీ మీరు వింటూ ఉంటే నేను అనుకుంటాను, ఐ కెన్ హియర్ యూ విస్పరింగ్ ఇన్ మై ఇయర్ దట్ అమ్మా నీ ఫ్యూచర్ ఇక్కడే అమ్మా,
ఇక్కడే, nowhere else. Annapurna Studio. I don't know how, in what, which way, because నేను ఎందుకు ఇలా అంటున్నా అంటే 6 yearsలో అండి రాజ్యసభలో ఎంతటి మాట్లాడలేదు నేను, ఇక్కడికి ఇంత మాట్లాడొచ్చా? సరే. సో in every actor's life there comes a lull, వస్తూ ఉంటుంది, పైన కింద వస్తూ ఉంటుంది. It's not steady, it's not always successful. There are ups and downs. So such time in my life, in about, I think, early 80s, there was a kind of a very, sedate kind of a phase of my life in Mumbai. అక్కడ నుంచి నాకు ఇక్కడ ఆఫర్ వచ్చింది. టి రామారావు గారు, పూర్ణచంద్ర గారు, దాసరి నారాయణరావు గారు, విశ్వనాథన్ గారు, దే ఆల్ కాల్డ్ మీ హియర్ ఫర్ ఫిల్మ్స్. జితేంద్ర గారు. సో ఐ స్పెంట్ అ గుడ్ 10 years హియర్. సో అన్నపూర్ణ స్టూడియో అంటే ఐ నో ఎవ్రీ grain of, I know every leaf, I know every boulder. And if you love me enough, మీరు అక్కడికి వెళ్తే ఒక్కొక్క బోల్డర్లో నా పేరు engraved నేను చేస్తున్నాను. If you have the time, you can go and see. There are times when I watch the sunset, I watch the flickering stars like lights of అక్కడ బంజారా నుంచి చూస్తున్నాను. And by God's grace, there's a time when all the 5 floors, I was shooting in all the 5 stores in 5 different films. I cannot, if this is not Nageswara Gar's blessing and Anjali Athiya's blessing, I don't know what it is.